నరసింహాయ ప్రహ్లాదవాదదాయినే ప్రహ్లాదవాదదాయి హిరణ్యాకాశీ పూర్వాక్ష హిరణ్యాకాశీ పూర్వాక్ష తిలటంకానకాలాయే తిలటంకానకాలాయే ఇతో నరసింహ పరతో నరసింహ ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ భయ నరసింహ హృదయే నరసింహ భయ నరసింహ హృదయే నరసింహ ఆ నరసింహమాదిం శరణం ప్రపద్యే నరసింహమాదిం శరణం అవకార కమలవరే నట అద్భుత సింగ గలికాహిరణ్యకశిపు కానులింగ కేశవదీత నరహరి రూప జయ జగదీశ రే జయ జగదీశ రే జయ జగదీశ రే जय केशवदीता नरहरि रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय लक्ष्मी नरसिंह जय लक्ष्मी नरसिंह लक्ष्मी नरसिंह जय भक्ता प्रहलाद जय भक्ता प्रहलाद भक्ता प्रहलाद जय भक्ता प्रहलाद प्रहलाद महाराज जय प्रहलाद महाराज प्रभु पदा शिल प्रभु पदा जय भक्ति पदा जय भक्ति पदा नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल हरि बोल हरि बोल जय समस्त विघ्न विनाशन लक्ष्मी नरसिंह भगवान की భక్త ప్రహ్లాద్ మహారాజ్ కి ఎప్పుడు కూడా బాగా మనకి చాలా అవసరమో వివాహ సమయాల్లోనో లేకపోతే బాగా అవసరం వచ్చినప్పుడు మానాలి కానీ కృష్ణ భక్తి మానకూడదు. మన అప్పుడు ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళి జైలు పెట్టారు. మళ్ళీ వెంటనే మహారాజు వచ్చారు. మహారాజు వస్తే మహారాజ్ కొంపం అయిపోయింది, మన భక్తులను తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు అన్నారు. అప్పుడు మహారాజు అన్నారు, ఏం జరిగింది అందరిని కాల్ చేశారా, పొడి చేశారా, ఏం జరిగిందంటే ఏం లేదు మహారాజ్ తీసుకెళ్ళి బంజాత్నం అని వాళ్ళు జైలు పెట్టారంటే బంజాత్నం జైలు పెడితే కుసేపు తర్వాత బంజి అక్కడ కూడా చేయండి, ఒక గంట తర్వాత వాళ్ళు వదిలేస్తారు, వాళ్ళు ఏం చేసుకుంటారు అన్నాడు. అందుకనే చిన్న పారిపోవాడు. ప్రహ్లాదు కాల్చినా సరే హరినామాన్ని మానం, గొడ్డలతో నరకాలనుకున్నప్పుడు కూడా హరినామం మానం. మనం అన్నిటికీ హరినామం మానేస్తే చాలా భయంకరమైంది. భౌతిక ప్రపంచంలో కలియుగం ఇంకా ప్రమాదకరం. అందుకని ఎంత భక్తి అవకాశం వస్తే అంత సద్వినియోగం చేసుకుంటాం శ్రేష్టం. అన్ని ప్రోగ్రాలకు వెళ్తూ ఉండాలి. జగన్నాథ రథయాత్రలు చేసినప్పుడు ఏకాదశి పాటిస్తూ ఉండాలి. ఏకాదశి నవధాన్యాలు తినకుండా పళ్ళు పాలు అవి స్వీకరించాలి. శరీర పూర్వకాలం నుంచి వచ్చే సో అదే కర్మబంధాలు నాశనం చేస్తుంది ఏకాదశి. నవధాన్యాలు తినకుండా పళ్ళు తీసుకోవచ్చు, సగ్గిబియ్యం వాళ్ళు ఉప్మా చేసి అట్లా ఉప్మా చేసి తినవచ్చు. ఏదో రకంగా పొట్ట నింపుకుని నవధాన్యాలు తినకుండా ఏకాదశి పాటిస్తే అది కూడా తపస్సు, వ్రతం అన్నమాట. ఏకాదశి పాటిస్తాం, భగవద్గీత చదువుకుంటాం, మహామంత్ర జపం చేయటం, రోజు హరే కృష్ణ మంత్రం. ఇట్లా మానవ జీవితం అంతా భగవత్ చైతన్యంలో సుఖంగా శాంతంగా జీవించాలి. ఇది కష్టం కాదు, యజ్ఞాలు చేయవసరం, తపస్సు చేయవసరం, డబ్బులతో పని లేదు, ఏం పని లేదు. చాలా సులువైన పద్ధతి, శక్తివంతమైంది. ప్రపంచం అంతా ఈ భక్తి వల్ల మారారు. అది ఎప్పుడు ఏ యుగంలో ఏం చేయాలో, ఏ కాలాన్ని బట్టి ఏం చేయాలో దానిలో శాస్త్రాల్లో ఉన్నదాన్ని బట్టి మనం చేస్తే మనం జీవితం హాయిగా ఉంటుంది. హరే కృష్ణ.